మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. పాము, పావురం. కానీ పాము, పావురం అసలు రెండింటికి సంబంధం ఏమైనా ఉందా అంటే సంబంధం లేదు. పాము ఒక పాకే జంతువు, పావురము ఆకాశంలో ఎగిరే ఒక పక్షి. ఒక పక్షి, ఒక జంతువు. ఇప్పుడు ఈ రెండు జంతువు లేదా ఈ జంతువు ఈ పక్షి నుంచి దేవుడు ఒక పాఠాన్ని నేర్పించబోతున్నారు మనందరికీ. యేసు ప్రభు తను నమ్ముకున్నటువంటి 12 మంది శిష్యులు, అపోస్తలులు, ఆ 12 మంది శిష్యులతో సువార్త ప్రకటించడానికి పంపించబోయే ముందు వాళ్ళని లోకంలోకి పంపిస్తూ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఇలా మాట్లాడతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం మీరు తెరవగలిగితే యేసు ప్రభు తన 12 మంది శిష్యుల్ని ఈ లోకంలోకి పంపిస్తూ ఈ జంతువు, పాము, ఆ పక్షి గురించి ఆయన మాట్లాడిన మాటలు మనం చూడగలం. 10-16 చదువుతాను, చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. అగో అంటే తోడేళ్ళు ఎవరు? లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. తోడేళ్ళు అంటే జంతువులు కాదు, కానీ అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు అని చెప్తున్నారు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక ఎలా ఉండాలి? పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి అన్నాడు. చూసారా అమ్మ? రెండు ఒక జంతువు, ఒక పక్షి. పాముల వలె వివేకము, పావురం వలె నిష్కపటము, ఈ రెండు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. కనుక ఈరోజు పాము, పావురం ప్రభు తన శిష్యులతో లోకంలోనికి ఎలా ఉండమన్నాడు? వాళ్ళని పాములాగా ఉండాలి. అదే సమయంలో ఇంకో ఎలా ఉండాలి అంటే పాములాగా ఉండాలి, పావురం వలె ఉండాలి. అంటే పాముకి ఏ స్వభావం ఉంది? వివేకం. పావురానికి కపటము లేని స్వభావం. కపటం ఉండదు. మనుషుల్లో కపటం ఉంటుంది. పావురాన్ని చూడండి, మీకు ఎంత స్వచ్ఛంగా కనబడుతుందో పావురం మనకి. దాన్ని ఎవరు వేటగాడు కూడా ఈజీగా పట్టేస్తాడు, ఎందుకంటే తప్పించుకోవడం కూడా చేత కాదు దానికి. పావురాలు చాలా ఈజీగా దొరికిపోతాయి. కాబట్టి పాముల వలె వివేకం ఉండాలి అన్నాడు, పావురాల వలె నిష్కపటంగా ఉండండి. ఇప్పుడు ఆ రోజున శిష్యులకేనా, ఈరోజు మనకు కూడానా? అది ఆ రోజు శిష్యులు అలా ఉండమన్నాడు. అంటే ఈరోజు ఉన్నటువంటి శిష్యులుగా ఎవరైతే యేసు ప్రభువు ద్వారా ఆయన రక్తం ద్వారా కడగబడ్డామో నేను కూడా అలాగే ఉండాలి. నేను కూడా పాము లాంటి వివేకం నాకు ఉండాలి, ఆ తెలివి నాకు ఉండాలి పాములాగా. రెండు, పావురం లాంటి కపటము లేని స్వభావం కూడా ఉండాలి. ఈ రెండు ఉండాలి అన్నాడు. అయితే అసలు పాము వలె వివేకంగా ఉండడం అంటే ఎలా ఉంటుందో 3 పాయింట్లు. పావురం వలె నిష్కపటంగా ఉండడం అంటే దానికి సంబంధించిన 3 విషయాలు. అసలు ఈ రెండు ఎందుకు ఉండమన్నాడో చెప్తాను ఇక్కడ. ఏదో ఒకటి చెప్పచ్చు కదా. ఒకటేమో విషపూరితమైన జంతువు పాము, ఒకటేమో విషపూరితమైన జంతువు, ఒకటి అసలు ఎదుటివాడికి హాని చెయ్యనటువంటి పక్షి. ఈ రెండు స్వభావాలు నీలో ఉండాలి అని కోరుకున్నాడంటే ఒక అద్భుతమైన రీజన్ ఉంది, ఒక అద్భుతమైన కారణం దాచిపెట్టాడు యేసు ప్రభు. చదువుదాం. పాముల వలె వివేకంగా ఉండండి. ఇంగ్లీష్లో రాశాను, వైజ్ యాజ్ సర్పెంట్స్. పాముని స్నేక్ అంటారు. ఇంకా దాని భాషలో మరొక పదం ఏంటంటే సర్పెంట్, అంటే పాము అని అర్థం. సర్పెంట్, వైజ్ యాజ్ సర్పెంట్స్ అంటే పాముల వలె వివేకం. వైజ్ అంటే తెలివైన, వివేకమైన. రైట్. ఇప్పుడు పాముకి ఏముంది? ఎలా ఉంటుంది వివేకం? చూద్దాం ఒకసారి. నెంబర్ 1, అవి ఏం కలవి? జ్ఞానం ఉంటుంది. మసులుతున్నప్పుడు రాదు బయటికి, అందరూ కదులుతున్నప్పుడు ఉండదు. ఇక్కడ మనకి కనబడిన పరిస్థితుల్లో అది ఉంటుంటుంది. జ్ఞానము దానికి ఉంది. ఎందుకంటే నేను బయటికి వెళ్తే నన్ను చంపేస్తారు. ఎప్పుడు రావాలో తెలుసు, ఎంతవరకు ఉండాలో తెలుసు, ఎంతవరకు కూడా బయటకు పడకూడదో తెలుసు. అంటే పాముకి జ్ఞానం ఉంది. ఎందుకంత జ్ఞానము అంటే అది ఎవరు కంటకట్టబడినా నా పని అయిపోయింది అనుకుంటుంది. అందుకే పాముల్లాంటి స్వభావం, జ్ఞానము కలిగిన వారిగా శిష్యులు ఉండాలి అని యేసుప్రభు కోరుకున్నాడు. చూడండి, ఎంతో జ్ఞానముతో మసలుతాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం
సామెతల గ్రంథం, పాముకి వివేకం ఉందని యేసుప్రభు చెప్పారు గనుక పాము ఆ వివేకముతో ఎలా ఉంటుందో, ఎలా నడుచుకుంటుందో, పాము లాంటి స్వభావము గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతలు 14:15. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడు, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ఇప్పుడు వివేకి తన నడతలు ఏం చేస్తాడట? అంటే పాముకి ఏముంది? అందుకే ఎప్పుడు బయటికి రావాలో తెలుసు, ఎప్పుడు వెళ్ళకూడదో తెలుసు, ఏ పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలో తెలుసు. మానవుడికి అంత జ్ఞానం లేదు. పాము దగ్గరికి వెళ్ళి కూడా పాముని పాఠం నేర్పిస్తుంది చూసారా? ఇక్కడే ఉందట, ఇక్కడ పాము. మన బ్రదర్ చెప్తున్నారు, ఇక్కడే నేను కూర్చున్న దగ్గర, ఎప్పుడు సండే కూర్చుంటాను కదా, అక్కడే ఉందట. అంతవరకు బయటికి రాదా? రాదు. ఎప్పుడు రావాలో తెలుసు, ఎప్పుడు వెళ్ళిపోవాలో తెలుసు. అంటే జనరల్గా ఎందుకు అంటే పాముకి అంత వివేకం ఇచ్చాడు దేవుడు, అంత వివేకం ఇచ్చాడు. ఆ వివేకం కలిగిన జీవితం నీకు కూడా ఉండాలి అని కోరుతున్నాడు. అందరిలాగే నేను నా నడతలు ఎలా ఉన్నాయో కనిపెట్టుకోవాలి, అది విషయం ఇక్కడ. అంటే పాము లాంటి వివేకం ఉంటే నేనేం చేస్తానంటే, పాము లాంటి వివేకం ఉన్న నేను ఎలా నడుస్తున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో, నా ప్రవర్తన నాకు తెలియాలి అంటున్నాడు. కొంతమంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మంచి చెడ్డ అసలు సంబంధమే లేదు. కానీ మంచి ఏంటో తెలియాలి, చెడ్డ ఏంటో తెలియాలి. ఎందుకంటే నీ ప్రవర్తన మంచిదో చెడ్డదో నీకు తెలియాలి. నీ ప్రవర్తన మంచిదో చెడ్డదో నీకు తెలియాలంటే నీకు వివేకం ఉండాలి. ఆ వివేకం పాము దగ్గర ఉందంటున్నాడు. అందుకే పాము తన నడతలో చాలా జాగ్రత్తగా వెళ్తుంది, చాలా జాగ్రత్తగా. అది జ్ఞానము కలిగిన వారిగా, జ్ఞానము కలిగిన జంతువుగా మనకు కనబడుతుంది. కనుక చూడండి ఎంత జాగ్రత్తగా ఉంటాయో, ఎంత జాగ్రత్తగా మసలుతాయో, మనుషుల మధ్యకు రాకుండా ఎంత జాగ్రత్తగా ఉంటాయో. కారణం ఒకటే, అవి తన నడతలు కనిపెట్టుకుంటున్నాయి. ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, ఏం చేయాలో వాటికి తెలుసు. ఒక క్రైస్తవుడిగా నాకు కూడా ఏం తెలియాలి అంటే జ్ఞానం ఉండాలి. ఏం మాట్లాడాలో నాకు తెలియాలి, ఎప్పుడు మాట్లాడాలో తెలియాలి, ఎలా మాట్లాడాలో తెలియాలి. అది నేర్పిస్తున్నాయి. ఇప్పుడు పాములాగా ఉండడం అంటే పాము చేసే హాని గురించి చెప్పట్లే. పాముకి వివేకం ఉంది. అది ఎప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు రావాలో, ఎలా నడవాలో, దాని నడతలు దానికి బాగా తెలుసు. మరి ఈరోజు క్రైస్తవుడిగా మన ప్రవర్తన మనకు తెలియాలంటున్నాడు దేవుడు. ఎప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, నీ ప్రవర్తన మంచిదా చెడ్డదా అన్న వివేకం క్రైస్తవుడికి ఉండాలి. 2, పాము వివేకంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే అపాయాన్ని ఏం చేస్తుంది? అది గ్రహిస్తుంది. అంటే అపాయాన్ని, ప్రమాదాన్ని వెంటనే పసిగడతాయి. ప్రమాదాన్ని ఇందాక బండి మీద వస్తుంటే 2 days బ్యాక్ ఇక్కడే బండి మీద వస్తుంటే నా లైట్ వెళ్ళి పడింది పాము మీద, అయిపోయింది. అది కదలట్లేదు. అంటే ఏమీ లేనట్టుగా మనం అనుకుంటామని. దానికన్నా కొంచెం జ్ఞానం ఇచ్చాడు కదా మనుషులకి మనకి. అంటే లైట్ పడినట్టు అయిపోయింది. అది అంతవరకు కదులుతుంది. ఎప్పుడైతే ఫోకస్ పడిందో, ఆ లైట్ పడిపోయిందో అయిపోయింది. అది అంటే ఏది కదలకపోతే ఏముండదు కదా, అక్కడ అలా స్టిక్ అయిపోయింది. అంటే పసిగడతాయి. వెలుతురు పడినట్టునే పసిగట్టింది. ఇప్పుడు ప్రమాదాన్ని వెంటనే పసిగడతాయి. ఏవి? కారణం వివేకం. తన మీదకి వచ్చే ప్రమాదాన్ని వెంటనే పసిగడతాయి. ఆ పసిగట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ వివేకం మానవులకు ఉండాలి, క్రైస్తవులకు ఉండాలి అంటున్నాడు. అంటే ఈరోజు క్రైస్తవులకు ఏముండాలో తెలుసమ్మా? అపాయము నుండి గ్రహించాలి. నేను అపాయాన్ని అలా చెప్తానంటే చూడండి, మన చుట్టూ పాపం ఉంది, మన చుట్టూ చెడుతనం ఉంది. అది అపాయం కదా నీకు? నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించేది పాపం కాదా? నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించేది చెడుతనం కాదా? నీ చుట్టుపక్కలే, నీ రక్త సంబంధికులే, నీ బంధువులే విగ్రహారాధన చేస్తున్నావు, అది పాపం కాదా? ఆ పక్కనే ఉంటావు. అపాయాన్ని గ్రహించాలి. అది అపాయం. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏమని రాసి ఉంటుంది? అపాయం అని రాసి, డేంజర్ అని పెడతాడు, చిన్న పుర్రు బొమ్మ పెట్టి. అంటే దాన్ని ముట్టుకోకూడదు అంటే అపాయం. ఈరోజు చుట్టుపక్కల మన పరిస్థితుల్లో కూడా పాపం పేటరేగిపోతుంది, పాపం పక్కనే జరుగుతుంది. అంటే అలాంటి పరిస్థితుల్లో పాములాగా నాకు వివేకం ఉంటే ఇది పాపము అని గ్రహించగలను, ఇది చెడుతనము అని గ్రహించగలను. చూసారా? అంటే పాము ప్రమాదాన్ని ఎలాగైతే పసిగడుతుందో మన జీవితంలో పాపము అనే ప్రమాదం ఉంది. ఆ పాపములో నువ్వు పడిపోకుండా, ఆ చెడుతనం వైపు నువ్వు ఆకర్షితులు కాకుండా, ఆ ప్రమాదంలో నువ్వు పడిపోకుండా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఉండాలి అంటే నీకు వివేకం ఉండాలి. చూసారా, పాము తన ప్రమాదాన్ని పసిగడుతుంది. నేనేం పసిగట్టాలి? అరే, నా పక్కనున్న స్నేహితుడు సినిమాకి రమ్మంటున్నాడు, వాడు పిలిచాడని వెళ్ళిపోతే నాకేముంది గ్రహింపు? అలా అక్కడికి వెళ్దాంరా, తప్పేముంది, పర్వాలేదులే అంటున్నాడు అంటే నాకేముంది గ్రహింపు? పాపము చేయడానికి కూడా మనకు గ్రహింపు ఉండాలి. పాపం విషయంలో గ్రహింపు ఉంటే ఖచ్చితంగా నువ్వు పాపం వైపు వెళ్ళవు, చెడుతనం వైపు వెళ్ళవు, పాపాన్ని చూడవు, చెడుతనం చెయ్యు. ఆలోచించండి, పాము ప్రమాదాన్ని పసిగట్టింది. క్రైస్తవుడు, ఒక శిష్యుడు, ఒక విశ్వాసి తన మీదకి చుట్టుపక్కల ఉన్న పాపం, చుట్టుపక్కల ఉన్న చెడుతనం కూడా గ్రహించాలి. అది అపాయాన్ని గ్రహించడం. పాము వలె వివేకం. 3, పరిస్థితులను బట్టి నడుచుకును. పరిస్థితులను బట్టి నడుచుకుంటుంది అంటే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని బయటికి వెళ్ళాలా, వెళ్ళకూడదా? కనీసం కొన్ని రోజులు కూడా ఉండిపోద్ది, కావాలంటే చాప కింద కొన్ని రోజులైనా ఉండిపోద్ది. ఆ పడుకున్న వ్యక్తి అలాగే ఉంటాడు, వెళ్తుంటాడు వస్తుంటాడు, కానీ కిందన చాప కింద అలాగే ఉండిపోద్ది. ఎన్ని రోజులైనా అక్కడే ఉంటుంది. తర్వాత మనకు తెలుస్తుంది కిందన పాము ఉందా అంటే పరిస్థితులను బట్టి నడుచుకుంటుంది. చూసారా ఎంత జ్ఞానం! సామెతల గ్రంథం 15వ అధ్యాయం 21, సామెతలు 15:21లో, బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. సామెతలు 15:21. ఆ వివేకము గలవాడు, ఆ మాట చూసారా, వివేకము గలవాడు ఎలా ప్రవర్తిస్తాడమ్మా? చక్కగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు వివేకం దేనికి ఉంది? పాముకు ఉంది. అందుకే పాముకు వివేకం ఉంది కనుక పరిస్థితులను బట్టి నడుచుకుంటుంది. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు. అది చాలు కదా పాము నుంచి మనం నేర్చుకోవడానికి. ఈరోజు మనం కూడా చుట్టుపక్కల పరిస్థితుల్లో ఏది మంచి, ఏది చెడు, ఏది మేలు, ఏది కీడు, మోసపోకుండా జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే ఎన్నో చెప్తుంటారు, అన్నీ చేయకూడదు, ఎన్నో వింటుంటాం, అన్నీ చేయకూడదు, అన్నీ వినకూడదు, అన్నీ ప్రవర్తించకూడదు, అన్ని రకాలుగా మనం చేయకూడదు. కారణం ఏంటంటే వివేకం ఉండాలి. అందుకే వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడని రాస్తుంది. పాముకి వివేకం ఉంది కనుక అది పరిస్థితులను బట్టి నడుచుకుంటుంది. మరి ఈరోజు మనం మన జీవితంలో ఎలా పడితే అలా నడుస్తున్నాం మనం. కారణం ఏంటంటే పాముకున్న వివేకం కూడా నాకు లేదు. నాకు ఏది అనిపిస్తే అలా చేసేస్తున్నాను, నాకు ఏది బుద్ధి పుడితే అరే ఇది మంచి, ఇది చెడ్డదా, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇది మేలా, ఇది కీడా అన్న వివేకం నాకు లేదు. వివేకం ఉంటే చక్కగా ప్రవర్తిస్తూ ఉంటుంది గ్రంథం. వివేకం గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు. అందుకే పాము అన్ని విషయాల్లో పరిస్థితులను బట్టి నడుచుకుంటుంది, అపాయాన్ని ముందే గ్రహిస్తుంది, ఒక జ్ఞానం కలిగినటువంటి జంతువుగా ప్రవర్తిస్తుంది. అందుకే యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి, పాము స్వభావం మంచిది కాదు కానీ పాములో ఉన్న గుణం మాత్రం మంచిది అన్నాడు. పాము స్వభావం మంచిది కాదు, నిజమే, అది విషపు స్వభావం, ఎదుటి వారికి హాని చేస్తుంది. కానీ పాములో ఒక మంచి లక్షణం ఉంది, అది వివేకం. ఆ వివేకాన్ని బట్టి మీరు నడవాలి అన్నాడు యేసు ప్రభు. అది ఉద్దేశం. అంతేగాని పాములాగా ఉండమన్నాడంటే పాములాగా అందరినీ కాటేసి అన్ని మంచి అన్ని ఒక రకంగా మన జీవితాలకు మేలు చేయదు. కాబట్టి వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడంటే చక్కగా ప్రవర్తిస్తాడు. 2 వర్షాలు చూపిస్తాడు సామెతలు 22:3. సామెతలు 22:3 కూడా చూడండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక. చూసారా, జ్ఞానము లేనివాడు ఆపదలో పడతాడు, కానీ బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి ఏం చేస్తాడు? ఇలా వెళ్తే పాము ఆగుతుంది, అలా వెళ్ళిపోదు. ఇది అలా వెళ్ళిపోతే దొరికిపోదు. వెళ్ళి ఎవరైనా వచ్చారా, ఎవరైనా చూస్తున్నారా చూడండి, దాని గ్రహింపు. అంటే అపాయం వచ్చేది చూసి దాక్కుంటుంది. అంతే, ఎక్కడైనా గొడవలు అవుతున్నాయంటే కలహానికి దూరంగా ఉండటం నరులకి ఘనత అన్నాడు దేవుడు. సామెతలు 23లో ఉంటుంది. అంటే గొడవలు అవుతుంటే, అల్లర్లు అవుతుంటే అలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. జన సమ్మర్దం ఉన్న చోట పాములు తిరగవు, ఎందుకంటే దొరికిపోద్ది. ఎక్కడ రద్దీగా ఉన్న అక్కడ ఉండవు. గొడవలు అవుతున్నా మనుషుల మధ్యకు వెళ్ళకూడదు.
విస్తారంగా తిరుగుతూ ఉంటే, మనుషుల మధ్య తిరుగుతూ, మనుషులతో తిరుగుతూ, లోకస్తులతో బ్రతుకుతూ ఉంటే మన జీవితంలో కూడా పాపం చేసే అవకాశం ఉంది. అందుకోసం ఇక్కడ ఏమంటున్నారంటే, అపాయం వచ్చుట చూచి దాక్కుంటది. ఒకవేళ నువ్వు కూడా క్రైస్తవుడిగా లోకంలో ఎప్పుడైనా పాపంలో పడిపోతావేమో, ఆ అపాయంలో పడిపోతావేమో అని నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. 27:12 సామెతలు. ఇదే వచనం రిపీట్ అవుతా చూడండి సుమారుగా 27:12 కూడా. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. చూసారమ్మా, సేమ్ 22:3 ఏదైతే చూస్తారో 27:12 కూడా అదే ఉంది. అంటే పాముల వలె వివేకము అంటే జ్ఞానము కలిగి నడుచుకుందాం. అమ్మ నీ నడతలు జాగ్రత్త. పాము తన నడకలు చాలా జాగ్రత్తగా నడుస్తున్నట్టుగా మన జీవితంలో కూడా మన నడక, మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన ఎలా ఉందో, జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నావా పాములాగా, వివేకము కలిగి? 2, అపాయం వస్తుంది, అవి గ్రహించి అపాయం మీద తన మీదకి రాకుండా పసిగడతాయి ప్రమాదాన్ని. మరి ఈరోజు ఒక స్నేహితుడు, రక్త సంబంధం విగ్రహాల దగ్గరికి తీసుకెళ్తుంటే నువ్వు వెళ్ళిపోతున్నావు, ప్రసాదాలు తినేస్తున్నావు, నీకేముంది గ్రహింపు? అది విగ్రహారాధనకి సంబంధించిందని గ్రహింపు కూడా నీకు ఉండదు. పాములాగా వివేకం ఉంటే నీకు గ్రహింపు ఉన్ను, అమ్మో అది ముట్టుకోకూడదు, ఆ విగ్రహారాధన స్థలాలకు మేము వెళ్ళకూడదు, ఆ పాప స్థలాలకు మేము వెళ్ళకూడదు. ఎందుకు అంటే నీ చుట్టుపక్కల పాపంతో నిండిపోయింది గనుక. వివేకము పాములాగా ఉంటే ఖచ్చితంగా అపాయాన్ని నువ్వు కూడా గ్రహించగలవు. పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలి? నడవాలి. అమ్మ పరిస్థితులను బట్టి నడుద్దాం. మంచి అయితే చేయండి, ఏది మంచి ఏది చెడు, ఏది మేలు ఏది కీడు, ఆ పరిస్థితులను బట్టి మీరు నడవండి. అలా నడిస్తే పాముల వలె మీకు కూడా ఏమున్నట్టు? వివేకం. 2, పావురం వలె నిష్కపటులుగా ఉండాలి అన్నాడు. ఇప్పుడు పావురానికి ఏముందమ్మా అన్నాం? కపటము లేకుండా. పావురము వలె నిష్కపటముగా ఉండాలి. ఇప్పుడు పావురం ఏం చేస్తుందంటే దానికి 3 స్వభావాలు రాశాను ఇక్కడ. నెంబర్ 1, హాని చేయని స్వభావం. పావురం ఎప్పుడైనా ఎవరికి ఏం చేయదు? పావు ఎవరికి ఏం చేయదు? హాని చేయదు. కాబట్టి పావురము హాని చేయదు. క్రైస్తవుడు కూడా ఎదుటివాడికి ఏం చేయకూడదు. ఈరోజు చేస్తున్నారు మరి అంటే వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు క్రైస్తవులే కాదు. ఎవరైతే ఎదుటివాడికి బాధ పెడుతున్నాడో వాడు క్రైస్తవుడు కాడు. ఎవరైతే ఎదుటివాడిని ఇబ్బందులు పెడుతున్నాడో వాడు క్రైస్తవుడు కాడు. ఎవరైతే ఎదుటివాడి బాధను చూసి నవ్వుకుంటున్నాడో వాడు క్రైస్తవుడు కాడు. ఆలోచించండి. అది పావురం మనకు నేర్పిస్తున్న పాఠం యేసు ప్రభు ద్వారా. హాని చేయని స్వభావం పావురములో ఉంటే ఒక క్రైస్తవుడిగా నేను నిజంగా శిష్యుడినైతే నేను కూడా నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ హాని చేయకూడదు. చేతనైతే మేలే చేయి తప్ప మాట చేత కూడా హాని చేయొద్దు ఎవరికి. మాట చేత కూడా హాని చేయొద్దు ఎవరికి. లేవీకాండం 19వ అధ్యాయం. లేవీకాండము 19వ అధ్యాయం చూడండి, ఒక మాట చదువుకుందాం. లేవీకాండము 19వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు, నేను యెహోవాను. అంటే ప్రాణహాని చేయకూడదు అంటే ఎవరికి కూడా ఏం చేయకూడదు మన జీవితంలో? ప్రాణమే కాదులేండి, హాని ఎప్పుడు చేయకూడదు. ఎందుకు? యేసుప్రభు ఎలా ఉండాలని కోరుకున్నాడు? పావురంలా ఉండమన్నాడు. పావురంకి ఏముంది? కపటము లేని స్వభావం, అంటే హాని చేయదు. పావురం హాని చేయదు. క్రైస్తవుడిగా నేను కూడా ఎవరికి హాని చేయకూడదు. ఒకవేళ ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఎవరినైనా బాధ పెడితే ఆలోచించండి, క్రైస్తవ జీవితం కాదది. మీ వల్ల ఎవరైనా ఏడుస్తే క్రైస్తవ జీవితం కాదది. దానికి కారణం నువ్వైతే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు. యేసుప్రభు చెప్పింది ఏంటి? శిష్యులు ఎలా ఉండమన్నాడు? మీరెప్పుడు ఎదుటివాడికి హాని చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా. హాని చేసావా క్రీస్తు ప్రభు నమ్ముకున్నవాడు కాదు. అమ్మ క్రీస్తు ప్రభు ఎవరికైనా హాని చేశాడు భూమి మీదకి వచ్చి? ఎప్పుడైనా ఎవరినైనా కొట్టాడా? ఎప్పుడైనా ఎవరినైనా తిట్టాడా? మీరు ఆలోచించండి. క్రీస్తు ప్రభు ఎవరిని తిట్టలేదు, క్రీస్తు ప్రభు ఎవరిని కొట్టలేదు, క్రీస్తు ప్రభు ఎవరిని కూడా పల్లెత్తు మాటం లేదు. ఆయన గురించి ఒక మాట రాస్తుంది పేతురు రాసిన మొదటి పత్రికలో. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకో. అంటే యేసుప్రభు ఎప్పుడూ ఎవరిని తిట్టలేదు. మరి ఆయన నమ్ముకున్న నేను ఆయన తిడుతున్నాను, వాళ్ళని తిడుతున్నాను, వాళ్ళని బాధ పెడుతున్నాను నేను. ఈరోజు అలాంటి వాళ్ళు లేరండి. సంఘానికి వచ్చిన వాళ్ళు పక్కోళ్ళని బాధ పెట్టి సంతోషపడే రకాలు కూడా ఉన్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు.
క్రైస్తవులే కాదు. ఎందుకు అంటే నిజంగా నేను క్రైస్తవుడైతే ఎదుటివాడికి ఎప్పుడు నేను హాని చేయకూడదు. హాని చేసిన స్వభావం నీలో ఉంటే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు. అది ముందు గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఎన్నడూ ఎవ్వరికి, అది సంఘంలోనే కాదు, సమాజంలోనే కాదు, ఎవ్వరికి కూడా హాని చేయకూడదు. 2, నిజాయితీ. అమ్మ ఏమన్నాడు? నిజాయితీ. నిజాయితీ పౌరులో కనబడుతుంది మనకి. పౌరు వలె నిష్కపటంగా ఉండడం అంటే నిజాయితీ. ఎప్పుడు కూడా ఎదుటివాడిని మోసం చేయడం, ఎదుటివాడిని మోసం చేసి ఎదుటివాడిని నమ్మక ద్రోహం చేసే స్వభావం ఎవరికి ఉండదు. అందుకే పావురం చూడండి ఈజీగా దొరికిపోతుంది. మీకు ఇందా చెప్పాను, పావురాన్ని పట్టుకోవడం చాలా తేలిక, వేటగాడికి చాలా తేలిక మిగిలిన పక్షుల కన్నా. అందుకే యేసుప్రభు ఎందుకు పావురాన్ని ఎంచుకోవాలి? ఏ రామచంద్ర పెట్టచ్చు కదా, దొరకదు, ఎంతో కష్టపడాలి. కానీ పావురం సింపుల్ గా దొరికిపోతుంది. మీరు ఎదురేసి చూడండి, అలాగే అంతే. అంటే పావురం చాలా తేలిక దొరికిపోతాయి. అందుకే ప్రభు ఏది ఎంచుకున్నాడంటే పావురం నిజాయితీ కలదు. పక్కోడు నన్ను కావాలని పట్టుకోవడానికి గెంజలేసాడని విషయం కూడా తెలియదు, నన్ను చంపడానికి పట్టుకోవడానికి గెంజలేసాడని ఆలోచన కూడా దానికి రాదు. అంత అమాయకం, అంత అమాయకత్వం. ఆలోచించండి. కానీ ఈరోజు క్రైస్తవులకు ఏముండాలంటే నిజాయితీ ఉండాలి. నిజాయితీ నీతి లేనివారు క్రైస్తవ జీవితానికి అర్హత లేనివారు. అందుకే దేవుడు మన జీవితాల్లో కూడా నిజాయితీని కోరుతున్నాడు. నువ్వు ఎక్కడున్నా ఆనెస్ట్ అంటారు కదా ఇంగ్లీష్ లో, ఆనెస్ట్ అంటారు. నిజాయితీ ఎప్పుడూ ఉండాలి. నీ ఉద్యోగంలో కానీ, నువ్వు పనిచేసే స్థలాల్లో కానీ, నీ తల్లిదండ్రుల దగ్గర కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఎవరైనా ఎప్పుడైనా నీ నిజాయితీని చూడాలి. ఆ వ్యక్తి నిజాయితీ కలిగిన వాడండి, ఎవరికి మోసం చేసేవాడు కాదు, ఎవరికి నమ్మక ద్రోహం చేసేవాడు కాదు. అలాంటి పరిస్థితి మనం చెప్పగలగాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 కలిపి ఉంటాయి, చదువుతాం చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 14-15. మీరు అంటే మనమే మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనిత్యులైన దేవుని కుమారులు అగినట్లు అన్నాడు. దేవుని కుమారులకు ఏ లక్షణాలు ఉండాలో చెప్తున్నాడు. మొదటి 3 చూడడం వల్ల నెంబర్ 1 నిరపరాధులు, నెంబర్ 1 నిరపరాధులు, నెంబర్ 2 నిష్కలంకులు, నెంబర్ 3 అనిత్యులు. అమ్మ అంటే అందరూ చూడండి, నిరపరాధులు అంటే అపరాధము చెయ్యని వారు, నిష్కలంకులు అంటే కలంకము లేనివారు, అనిత్యులు అంటే నింద లేనివారు. అలాంటి నింద లేని జీవితం, అపరాధం లేని జీవితం, కలంకం లేని జీవితం దేవుని కుమారులకు ఉంటుంది. అది నిజాయితీ గురించి చెప్తున్నాడు. అందుకే ప్రేమ కలిగి ఎదుటివాడు దేవుడు ఎలా ఉండాలి? మనం ప్రేమ కలిగి నమ్మకంగా బ్రతుకు. నేను నమ్మాలి. అంతేగాని వీడు నమ్మక ద్రోహం చేసేవాడండి అనకూడదు, వీడు మోసం చేసేవాడండి అనకూడదు మన గురించి. కనుక పావురం నిష్కపటంగా ఉండడం అంటే హాని చేయదు, అది నిజాయితీగా ఉంటుంది. 3 కపటము లేని జీవితం. యోహాను సువార్త 1వ అధ్యాయం, చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనము. యేసు నతనీయేలు తెలుసు కదా మీకు. నతనీయేలు తన యొద్దకు వచ్చేట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నతనీయేలు పేరు అంత మంచి పేరు పెట్టుకుంటారు చాలా మంది. నతనీయేలు పేరుకు అర్థం ఏంటో తెలుసమ్మా? కపటము లేనివాడు. అలా ఉండాలి ఆ పేరుకి అర్థం, కపటము లేనివాడు. కనుక నతనీయేలు గురించి యేసుప్రభు చెప్తూ ఇతరులో ఏ కపటము లేదన్నాడు. నిజంగా పౌరులు ఉన్న స్వభావం ఉంది కదా నతనీయేలుకి. నతనీయేలు స్వభావం అదే. అందుకే కపటము లేని జీవితం నతనీయేలులో యేసుప్రభు చూశాడు. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడు? కపటము లేని జీవితం మనం కూడా ఉండాలని కోరుతున్నాడు. అమ్మ ఎప్పుడు కూడా మనసులో ఒకటి, బయట ఒకటి ఉండకూడదు. ఎవరు ఉదయం కూడా అదే చెప్పాను, ఉదయకాల ప్రార్థనలో మనసులో ఒకటి, బయట ఒకటి. ఆ వ్యక్తి మీద ఏ ఉద్దేశం అయితే నీ మనసులో ఉందో అదే బయట కూడా ఉండాలి. అది ఎవరు తెలుస్తుంది? నీకు దేవుడికి తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. కానీ మనసులో చెడు అభిప్రాయం ఉంది, కానీ బయటకు మాత్రం మంచిగానే ఉంటాం. అది ఎప్పుడు దొరికిపోతాం. అది కపటము కల స్వభావం.
కపటము లేనిది ఎలా ఉంటుందంటే మనసులో ఏదైతే ఉందో లోపల ఆ వ్యక్తి మీద బయటకు కూడా అలాగే ఉండాలి. కానీ చాలా మంది అలా ఉండరు చూడండి. అలా ఉండరని యేసుప్రభు ఏమన్నాడు, మీరు ఉండాలి అన్నాడు మనకి. మనసులో ఏదైతే ఉన్నావో అదే మంచి స్వభావంతో ఉండు, మంచి ఆలోచనతో ఉండు. లోపలేమో ఆ వ్యక్తి మీద చెడుగా ఉంది, బయట మాత్రం మంచిగా మాట్లాడతావా? తప్పు కదా. లోపల మంచి ఉంటే బయట కూడా మంచే మాట్లాడు. అంతేగాని మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకుంటే అది కపటము గల జీవితం. దానికి నతనయేలుకి ఏమి లేదన్నట్టు యేసుప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన గురించి ఏం చెప్పాడమ్మా? ఆయనలో కపటం లేదనేసాడు యేసుప్రభు. మరి ఈరోజు నిన్ను చూసి నన్ను చూసి ప్రభు చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకు అంటే మనం లోపల ఒకటి బయటకు ఒకటి. వెంటనే చెప్తాడు, నీలో కపటం ఉంది అంటాడు, నాలో కపటం ఉంది అంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి అంటే కపటము లేని జీవితం నాలో ఉండాలి. ఇప్పుడు రెండు కలిపి చూడండి. పాముల వలె వివేకంగా ఉండమన్నాడు, రెండు పావురం వలె నిష్కపటులుగా. మీకు జ్ఞానము కలిగి అపాయాన్ని గ్రహించి పరిస్థితులను బట్టి నడుచుకునే పాము గురించి చెప్పాను. ఆ పాము నుంచి ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో చెప్పాను. మనం కూడా పరిస్థితులు బట్టి నడుచుకోవాలి. అన్ని రకాలుగా మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు. వివేకం కలిగిన వాడు తన ప్రవర్తన చక్కగా ప్రవర్తిస్తాడని రాసుంది. రెండు, అపాయాన్ని ఖచ్చితంగా గ్రహించాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా నువ్వు పడిపోవచ్చు. తాను నిలిచిచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకో. ఎందుకంటే లోకమంతా పాపంతో నిండిపోయింది. అంటే ఎటు చూసినా ప్రమాదం మధ్యలో ఉన్నాం. ప్రమాదమే. మన కళ్ళకు ఏమీ అనిపించట్లేదేమో మీకేమో, కానీ ఎటు చూసినా అడుగు వేస్తే ఎవరు ఎటువైపు లాగుతారో, ఏ ప్రమాదం ఏ పాపం వైపు లాగుతారో, ఏ చెడుతనం వైపు ఆకర్షించబడతానో నేను అని అనుక్షణం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. అది పాము నేర్పిస్తుంది. అది ప్రమాదాన్ని పసిగడుతుంది. క్రైస్తవుడు కూడా ప్రమాదాన్ని పసిగట్టి రాబోయే పాపమనే అపాయం నుండి తప్పించుకునే ఆలోచన చేయాలి. పరిస్థితులను బట్టి నడవాలి. రెండు, ఎప్పుడు జీవితంలో ఎవరికీ హాని చేయొద్దు. ఎప్పుడు హాని చేయొద్దు. ఎవరు కూడా నీ వల్ల ఏడ్చినట్టుగా బాధపడకూడదు. ఒకవేళ నీ వల్ల పలానా బ్రదర్ మా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మాకు ఆనందం కలుగుతుంది అనాలి. పలానా సిస్టర్ చేసిన కార్యం బట్టి నాకు నిజంగా ఆనందం కలుగుతుంది అనాలి. పలానా సిస్టర్ వల్ల నేను ఏడుస్తున్నానండి, పలానా బ్రదర్ వల్ల ఈరోజు నేను ఏడుస్తున్నానంటే జాగ్రత్త, నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్టు కాదు. అది దేవుడు మెచ్చుకున్న జీవితం అయితే కాదు. నీ వల్ల ఎప్పుడూ హాని చేయకూడదు ఎవరికి. రెండు, నిజాయితీగా నీతిగా బ్రతకాలి. మూడు, కపటము లేని జీవితం. మనసులో ఒకలాగా బయటకు ఒకలాగా వద్దు. ఎప్పుడు మన జీవితంలో లోపల నీ మీద ఏముందో అదే స్వభావంతో మనం ఉందాం. ఇప్పుడు చివరిగా రెండు మాటలు చూడండి. పాము పావురం అసలు ఎందుకు ఇలా ఉండమన్నాడు ఆలోచించారు ఎప్పుడైనా మీరు? ఒకటేమో పాము జంతువు చెప్పారు, ఒకటేమో పావురం చెప్పాడు. ఇందాక ప్రారంభం చెప్పాను, యేసుప్రభు ఎందుకు ఇంత డిఫరెంట్? ఒకటేమో జంతువు, ఒకటేమో పాము విషపూరితం, ఒకటేమో అమాయకరమైన పావురం. అసలు ఏంటి ఈ రెండింటికి కలిపి? ఎందుకు ఈ రెండు లక్షణాలు ఒకరిలో ఉండాలి, నాలో ఉండాలి, నీలో ఉండాలి? ఎందుకు అంటే చూడండి, ఒకవేళ ఇది లేదనుకోండి, అందరూ జాగ్రత్తగా విందాం, చివరికి వచ్చాం. పాములా మాత్రమే నేను ఉన్నాను అనుకోండి. ఒకవేళ యేసుప్రభు పాములా ఉండు అన్నాడు అనుకోండి, పాములా వివేకం కలిగి పాములా ఉంటే పాముకేముంది? పాముకేముంది? మరి వివేకం అంటే తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలతో నువ్వు ఇతరులను ఏం చేయొచ్చు? మోసం చేస్తావు, స్వార్థంగా బతుకుతావు. ఎందుకంటే నీకున్న తెలివితేటలు ఉన్నాయి, ఎదుటివాడికి ఏమి లేవు. అంటే నువ్వు తెలివితేటలు ఉన్నాయి కనుక ఎదుటివాడు తెలివితేటలు లేనని బోల్తా కొట్టిస్తావు నువ్వు. అంటే లోకంలో కేవలం యేసుప్రభు పాములా వివేకం కలిగి మాత్రమే ఉండండి అంటే ఏం జరుగుతుంది? వీడికున్న తెలివితేటలతో ఎదుటోడిని మోసం చేస్తాడు, ఎదుటోడిని పడేస్తాడు, తన తెలివితేటలతో స్వార్థంగా బిహేవ్ చేస్తాడు. యేసుప్రభు చూసారు ఎంత ఆలోచించారో. అంటే పాముల వివేకం మాత్రమే ఉంటే నువ్వు ఇతరులు మోసం చేసి స్వార్థపరుడిగా బ్రతికే అవకాశం ఉంది. రెండు, పావురంలాగే ఉన్నాడు అనుకోండి. ఒకవేళ కేవలం పావురంలాగే ఉండిపోయాడు, ఇది చెప్పలేదు. పావురంలాగే నిష్కపటంగా కపటం లేకుండా ఉండమన్నాను అనుకోండి. పావురంలాగే నిష్కపటంగా ఉంటే లోకంలో ఎవరున్నారు? దుష్టులు, మోసగాళ్ళు ఉన్నారు. మరి అలాంటి మోసగాళ్ళ చేతిలో నువ్వు పడితే ఏమవుతావు? మోసపోతావు. అంటే కపటము లేనివాడిగా ఉండడం మంచిదే. అలాగని ఇలాగే ఉంటే, ఇది లేకపోతే, వివేకం లేకుండా నిష్కపటం ఉన్నా, కపటం లేకుండా వివేకం ఉన్నా ఆ వ్యక్తి జీవితం బాగోదు. చూసారా ఎంత అద్భుతమైన లోతైన సంగతి చెప్పాడు యేసుప్రభు. రెండు ఎందుకు ఉండాలి అంటే, ఇలాంటి వారి చేతిలో పడిపోకుండా ఉండాలంటే నీకు వివేకం ఉండాలి. వివేకం ఉండి
నిష్కపటం లేకపోతే నువ్వు మోసం చేసి నువ్వు కూడా స్వార్థపరుడిగా బతుకుతావు. అందుకే నీకేముండాలి? నిష్కపటంగా ఉండాలి అన్నాడు. చూసారా ఎంత అద్భుతమో! యేసుప్రభు అంత దూరదృష్టి కలిగి పాములాగే వివేకంతో పాటు పావురం వలె నిష్కపటంగా ఉండాలి. అప్పుడు ఆ మనిషి ఎలా ఉంటాడు? చాలా అద్భుతంగా జీవిస్తాడు. లోకంలో ఉన్న ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుస్తుంది. ఎదుటివాడిని మోసం చేయకూడదని తెలుస్తుంది. తనకున్న తెలివితేటలతో తప్పుడు మార్గంలో నడిచేవాడిని కూడా గ్రహిస్తాడు. వీళ్ళతో తిరగకూడదు, వాళ్ళతో వెళ్ళకూడదు అన్న వివేకం ఉంటుంది. అదే సమయంలో ఎవరు ఎలా ఉన్నా నేను కపటం లేకుండా ఉండాలి, ఎవరిని మోసపరచకూడదు అన్న ఆలోచన కూడా వస్తుంది. అందుకే ఈ పాము పావురము అనే 2 సందర్భాలు యేసుప్రభు చెప్పారు. అందుకే ఏదో ఒకటే చెప్పి ఉండలేదు ఆయన. పాము చెప్పాడు, పావురము చెప్పాడు. కారణం ఒకటే, శిష్యుల జీవితాలు బాగుండాలి. ఈరోజు పాము వలె వివేకం, పావురం వలె నిష్కపటం, ఈ 2 స్వభావాలు, ఈ 2 లక్షణాలు క్రైస్తవ జీవితంలో క్రీస్తు శిష్యులు అందరికీ ఉండాలని దేవుడు కోరుతున్నాడు, ప్రభువు కోరుతున్నాడు. ఈరోజు అక్కడ రాశాను, ఈ 2 వలె ఉండాలని కోరుకున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? కొంతమంది వివేకం ఉంటే ఎదుటి వాళ్ళు మోసం చేస్తున్నారు చాలామంది. ఆయన అంటున్నాడు, ఈజీగా నేను పడేస్తానండి ఎదుటోడిని అంటాడు. కొంతమంది ఈజీగా నా మాటల చేత ఎదుటోడిని బోల్తా కొట్టిస్తాను అంటున్నాడు. అంటే వీడు కేవలం పాములు అంటాడు అనమాట. క్రైస్తవుడే కానీ పాములాగా వివేకం ఉంది, ఏమి లేదు. అరే ఎదుటోడు మోసం చేయకూడదు అన్న పావురం లాంటి స్వభావం నీకు లేదు. కొంతమంది నేను పావురంలాగే ఉంటానండి అని అనుకున్న పొరపాటే అన్నాడు యేసుప్రభు. మరి అదొకటి ఉంటే సరిపోదా? లోకంలో నువ్వు ఎలా బతుకుతావు? ఆ చెడుతనం చేసిన వాళ్ళని ఎలా గ్రహించగలవు? నిన్ను మోసం చేసే వాళ్ళు ఉంటారు. మోసం చేస్తే మోసపోతావా? ఆ మోసాన్ని గ్రహించే జ్ఞానం నీకొద్దా? అందుకే పాములాగా కూడా ఉండాలి వివేకం కలిగి అన్నాడు. కనుక క్రీస్తు ప్రభు చెప్పిన మాటలను మనం హృదయంలో స్వీకరిస్తూ అపాయాన్ని గ్రహించి పరిస్థితులను బట్టి నడుచుకుంటూ జ్ఞానము కలిగిన పాములాగా ఉండాలి. హాని చెయ్యని స్వభావం నీలో ఉంటూ నిజాయితీగా బ్రతుకుతూ కపటము లేని స్వభావం నాలో ఉంటూ పావురం వలె నిష్కపటంగా ఉంటూ ఈ 2 స్వభావాలు, ఈ 2 లక్షణాలు కలిగి క్రైస్తవుడిగా మన జీవితంలో ముందుకు కొనసాగాలని ప్రభువైన యేసు కోరుకున్నట్టుగా అలాంటి వాళ్ళే నాకు నిజమైన శిష్యులు అవుతారు. అలాంటి వాళ్ళే నిజమైన శిష్యులు. కాబట్టి నేను యేసుప్రభు కోరుకున్నట్టు ఈ 2 గుణాలు నాలో ఉన్నాయా? ఏదో ఒకటే ఉందా? ఈ 2 నాలో ఉన్నాయా? ఏదో ఒకటే ఉందా? 2 ఉన్నాయి అంటే సంతోషం, లేదా ఒకటే ఉందండి నా జీవితంలో అంటే ఈ 2 ప్రయత్నించడానికి, సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఈ మాట